మాదిగలను రాజకీయంగా గావుపడుతున్న కడెం సిఆర్ గారు సిఆర్ కులంపై సమగ్ర న్యాయ విచారణ జరిపించాలని మేము రాష్ట్ర ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాం. కడెం సిఆర్ కులం విషయంలో మొదటి నుంచి కూడా సందేహాలు ఉన్నాయి మాకు. ఆయన 30 సంవత్సరాలు మాదిగా అని చెప్పుకోండు. మా మోత్కిపల్లి నరసింహులన్న ఈయన మాదిగా కాదు అని చాలా వేదికలలో చాలా సందర్భాలలో కూడా మాట్లాడడం జరిగింది. 30 ఏళ్ళ తర్వాత మొన్న టీఆర్ఎస్లో జాయిన్ అయినప్పుడు నేను బైండ్ల కులస్తానని చెప్పుకోవడం జరిగింది. మాదిగలో ఉపకులమైన బైండ్ల కులం అంటే మా ఉపకులం దాంట్లోనే అప్పుడు కూడా బైండ్ల కులం అంటేనే మా అన్నలుగా మేము భావిస్తాం. కానీ బైండ్ల కులంతో ఈయనకు ఏనాడు కూడా అట్లాంటి సంబంధాలు కూడా లేవు. ఒక కులం మీద ఇంత చర్చ జరిగినప్పుడు 30 ఏళ్ళు మాదిగాని చెప్పుకున్నాడు. 30 ఏళ్ళ తర్వాత రాజకీయ తర్వాత ఈయన మాదిగా కాదు అన్నప్పుడు ఆయన బైండ్ల కులం అని చెప్పుకుండు. ఇప్పటికీ కడెం సిఆర్ విషయంలో ఈ రాష్ట్రంలో ఉన్న చాలామంది ఆయన బైండ్ల కులమా పద్మశాలి కులమా ఇంకే కులమా అనేది కూడా చాలా మందిలో కూడా చర్చ జరుగుతూనే ఉంది. ఇప్పటికి కూడా ఏ కులం అనేది కూడా స్పష్టంగా చెప్పట్లేదు. మాదిగలంటేనే మానవత్వానికి మారిపేరు, మాదిగలంటేనే హమ్మతత్వం, మాదిగలంటేనే సహోదర తత్వంగా మాదిగలు నమ్మకంగా ఉంటారు. ఒక పేరు ఒక కులం మీద ప్రస్తావన జరిగినప్పుడు ఉదాహరణ ఉంది, పలాని అంజన్ననో పలాని రమేష్నో అంటే ఆయన మాదిగా మాకు ఇక్కడ చుట్టాలు ఉన్నారని చెప్తారు. మరి కడెం సిఆర్కి బైండ్ల కులం అని చెప్పుకునే వాళ్ళు ఎక్కడ కూడా సంబంధాలు ఈయన మా కులం అని కూడా ఏ బైండ్ల కులస్తులు అన్నలు మా బైండ్ల కుల వాళ్ళు ఎక్కడ కూడా చెప్పిన దాఖలాలు లేవు, ఎక్కడ కూడా సుట్టిరకం లేదు. మరి అట్లానే మాదిగ కులం అంటేనే కాకి బలం ఉన్నది మాదిగ కులం. అట్లాంటి కులంలో కూడా ఎక్కడ కూడా మాదిగాని ఇక్కడ ఈయనకు చుట్టాలు లేదు. అట్లాంటి బైండ్ల కులం లేదు. మాదిగలది ఎట్లయితే డప్పు చెప్పి వృత్తి ఏదైతే ఉందో అది అట్లాంటి వృత్తి మాది. బైండ్ల కులస్తులది కూడా గావు అంటే పండుగల రోజు గావు పడతారు. నిజంగా కడెం సిఆర్ గారికి బైండ్ల కులం మీద ప్రేమ ఉంటే జో మేకమ్మ అని పాటలు కూడా బైండ్ల కులస్తులు వాడతారు. అట్లా పాడవాడిన చరిత్ర లేదు. ఇలా మేమున్నాం PG PhD చేసినా నేను డప్పు కొడతాం. మాది కుల వృత్తి డప్పు వృత్తి కాబట్టి డప్పు కొట్టేది. ఎవరిని ఏ మాదిగా చూసినా మా రాజన్న కూడా మొన్న డప్పు కొట్టిండు. అంటే మా వృత్తి డప్పు కొట్టే వృత్తి. మరి అట్లాంటప్పుడు ఈయన ఎక్కడ కూడా ఈయన వృత్తిపరంగా సరే అది కొట్టకపోయినా చదువుకోవడం ముందు ఉన్న ఆ వృత్తికి సంబంధించిన మూలాలు కూడా ఎక్కడ కనిపించలేదు కడెం సిఆర్ దగ్గర. అట్లాంటి వ్యక్తి ఇలా మాదిగలను ఆయన మోసం చేసినట్టుగా మేము స్పష్టంగా భావిస్తున్నాం. ఆయన విషయంలో 2014లో కూడా మేము మాట్లాడినప్పుడు తల్లి కులాన్ని ఓను చేసుకున్నా అని తల్లి కులంతో ఆయన ముందుకు వచ్చి నేను మాదిగ అని చెప్పుకుంటే కూడా మాదిగలంచి కూడా అదే కులం పేరు చెప్పుకుంటున్నామో అనే ఉద్దేశంతో కూడా మాట్లాడడం జరిగింది. మరి అట్లాంటప్పుడు కడెం సిఆర్కే కులం మీద సందేశాలు ఉన్నప్పుడు మాకు సందేశం ఉన్నప్పుడు ఆయన ఏ కులమో కూడా సందేశం ఉన్నప్పుడు ఆయన బిడ్డను రాజకీయంగా మమ్మల్ని మాదిగలను ఆనాడు నుండి ఈనాడు వరకు కూడా కడెం సిఆర్ గారు కక్ష కడుతున్నారు. చంద్రబాబు నాయుడు కాలంలో టీడీపీలో ఉన్నప్పుడు మోత్కిపల్లి నరసింహులపై కుట్ర చేసిన చరిత్ర కడెం సిఆర్కు ఉంది. ఆయన చాలా సందర్భంలో మాట్లాడిండు. అట్లాగే తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాక తెలంగాణలో కూడా మొట్టమొదటి తెలంగాణ రాష్ట్రంలో డిప్యూటీ సీఎం మా రాజన్నను డిప్యూటీ సీఎం పదవి తీసేయడంలో కుట్ర పన్నాడు. అట్లాగే మొన్న ఎమ్మెల్యే టికెట్ కూడా ఆయనకు రాకుండా నాలా కుట్రలు చేసి గుంజుకున్న చరిత్ర మన కళ్ళ మూట అవపడుతుంది. ఆయన టీఆర్ఎస్ పార్టీ టికెట్ ఛార్జ్ చేసిన మళ్ళీ పోయి కాంగ్రెస్లో ఉన్నాడు. ఇప్పటికే కాంగ్రెస్ చాలా మాదిగ విషయంలో మోసం చేసింది. మాదిగ విషయంలో చేసి అక్కడ తాటికొండ రాజన్న నుంచి మొదలు పెట్టుకుంటే మారు రమేష్ అన్న నుంచి మొదలు పెట్టుకుంటే మా పసునూరి దయాక్ వరకు కూడా ఈయన మా మాదిగ కులస్తులను అనుసరణీకే ప్రయత్నం చేసినానికి స్పష్టంగా కనబడుతుంది. ఈయన కులం విషయంలోనే సందేహం ఉంది మాకు మొదటి నుంచి. ఈయన కులం కాదు, ఆయన పద్మశాలి కులమా, కొంతమంది ఇప్పటికి పద్మశాలి అంటారు ఆయన. మేము చాలా సందర్భాల్లో కూడా ఆయన అన్న ఏ కులం అన్నప్పుడు నువ్వు ఎందుకు ధైర్యంగా చెప్తలేవు, మన కులస్తులను ఎందుకు పిలుస్తలేవు అని నేను కడెం సిఆర్ అన్న నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నేను మాట్లాడడం జరిగింది. అన్నా నీ కులం మీద ఇంత చాలా సందర్భం అప్పటికి మాది లీడరు మా మందకృష్ణ లాంటి వాళ్ళు కూడా మాట్లాడినప్పుడు కూడా ఈ కులం మీద ఉన్నప్పుడు నువ్వు ఎందుకు క్లారిటిస్తలేవు, నీ జాతి ఎందుకు, మన బైండ్ల కులస్తులు అందరూ నీ దగ్గరికి ఎందుకు వస్తలేవు, ఎక్కడ చుట్టాలు ఎక్కడ నుండి చెప్పలేకపోతున్నట్టే కూడా సమాధానం చెప్పలేదు సిఆర్ అన్న గారు. ఇది నిజం. మరి అట్లాంటి అప్పుడు ఆయనకే కులం విషయంలో సందేహం ఉన్నప్పుడు అందుకే ఆయన కులంపై న్యాయ విచారణ జరిపించాలని కూడా ఆనాడు కూడా అన్నాం, ఈనాడు కూడా మేము చెప్పడం జరుగుతుంది. అట్లాగే ఆయన మాదిగలను అణచివేస్తున్న తరుణంలో మళ్ళీ కడెం కావ్యాన్ని తెరపైకి తీసుకోవడం ఇది ఎంత అన్యాయం.
అసలు నీ కులం మీదే నీ క్లారిటీ లేనప్పుడు నువ్వు అసలు పద్మశాలివా బయలుదా ఇక్కడ కూడా నీకు స్పష్టత లేనప్పుడు మళ్ళీ కావ్య అసలు తెలంగాణ ఉద్యమం కావ్యకి ఏం సంబంధం ఉంది? మాదిగ దండోర ఉద్యమానికి కావ్యకి ఏ సంబంధం ఉంది? 30 ఏళ్ళ దండోర ఉద్యమంలో ఏ రోజు కూడా కడెం కావ్య అనే పేరు మేము ఎక్కడైనా మా వర్గీకరణ విషయంలో కానీ ఒక ధర్నా చేసిన సందర్భం లేదు, మేధావుల మీటింగ్లో కానీ పాల్గొన్న సందర్భం లేదు, జాతి మీటింగ్లో ఎక్కడ కూడా ఏ రోజు కూడా కడెం కావ్య అంటే ఆమె దండోర ఉద్యమంలో పాల్గొనలేదు. అట్లాంటి ఆమెకు కడెం కావ్య తెరమిది అసలు కడెం కావ్యే ఆమె ఎవరిని చేసుకుంది? ఒక ముస్లిం అన్నని చేసుకుంది, ఒక ముస్లిం సోదరుని. ఆయనది ఎక్కడ? గుంటూరు వాసి. అసలు ఆమె తెలంగాణ ఈమె విషయంలో కడెం సిఆర్ గారి విషయంలోనూ స్పష్టత లేదు. ఆమెకు తెలంగాణ ఉద్యమంతో కూడా ఎక్కడ పాల్గొన్న తెలంగాణ ఉద్యమంలో కడెం కావ్య ఎక్కడ పాల్గొనలే, ధర్నాలు చేయలే, రాష్ట్రోకలు చేయలే, ఒక జైలు పాల్గొలే, ఎక్కడ తెలంగాణ ఉద్యమంలో మాట్లాడిన సందర్భాలు కూడా లేవు. ఆమెను మళ్ళా తెర మీదకి ఎంపీ టికెట్ ఆయన స్వార్థం కోసం మళ్ళీ తీసుకొని వస్తుండు. అంటే మాదిగల విషయంలో మోత్కుపల్లి నరసింహ నుంచి మొదలు పెట్టుకుంటే, రాజన్న నుంచి మొదలు పెట్టుకుంటే, పసునూరి దయాకర్ ఆరూరు రమేష్ అన్న నుంచి మొదలు పెట్టుకుంటే కుట్రలు చేసుకుంటూ మా జాతిని అనగదొక్కుంటూ వచ్చిన చరిత్ర మా కళ్ళ మూట మీకు కనపడుతుంది కదా. ఇప్పుడు కాంగ్రెస్లో ఇన్ని రోజుల నుంచి పనిచేసిన మాదిగలను మళ్ళీ మోసం చేయడానికి వంచడానికి మళ్ళీ మాదిగ విషయంలో కాంగ్రెస్లోకి ఇలా జాయిన్ అయ్యిండు. కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారికి ఏమాత్రం చిత్తశుద్ధి ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం మాదిగలను మోసం చేసింది. పెద్దపల్లిలో గడ్డం వంశీ అనే వాళ్ళకి టికెట్ ఇచ్చింది, గడ్డం వంశీకి వివేక్ కొడుకు. నాగర్ కర్నూలులో మల్లు రవి గారికి టికెట్ ఇచ్చింది. మేము తీవ్రంగా ఇప్పటికే వ్యతిరేకిస్తున్నాం. నిజంగా రేవంత్ రెడ్డి గారికి దమ్ము ధైర్యం ఉంటే కడియం గారికి టికెట్ ఇస్తే రేపు తెలంగాణలో ఎట్లా తిరుగుతారో కూడా మాదిగా సత్యంగా కూడా మేము చూపిస్తాం. ప్రజాపాలన అని చెప్పుకునే రేవంత్ రెడ్డి, ప్రజల కోసం పనిచేస్తున్నాను రేవంత్ రెడ్డి, ఇవాళ మా మాదిగా ఆయన కులమే కానీ ఆయనతోటి తీసుకొని వచ్చి ఇలా కడియం క్యాబ్ అంటే ఇన్ని రోజులు కాంగ్రెస్లో పనిచేసిన మా మాదిగలు నిలిచిపెట్టి ఇలా కడియం క్యాబ్కి నువ్వు టికెట్ ప్రయత్నం చేస్తున్నావు అంటేనే మాదిగల ద్రోహిగా చరిత్రగా మిలిగిపోతారు రేవంత్ రెడ్డి గారు. ఖచ్చితంగా మాదిగలు ఇచ్చిపెట్టారు. మాదిగలను విశ్వసిస్తే చంద్రబాబు నాయుడుకు ఏ గతి పట్టిందో రేవంత్ రెడ్డి గారికి తెలుసు. రేపు కూడా రేవంత్ రెడ్డి ఎవరి శిష్యుడు? చంద్రబాబు నాయుడు శిష్యుడే. రేవంత్ రెడ్డి గారికి చంద్రబాబుకు ఏ గతి పట్టిందో రేపు భవిష్యత్తులో కూడా మాదిగలకు రేపు కావ్యకు టికెట్ ఇస్తే భవిష్యత్తులో కూడా మాదిగల చేతిలో ఖచ్చితంగా చావు దెబ్బ తప్పుకోవటానికి కూడా మాదిగలు సిద్ధంగా ఉన్నారు. అరే ఇంత అన్యాయమా? ప్రజాపాలన అని చెప్పుకునే రేవంత్ రెడ్డి గారు, నేను ప్రజల కోసం అని మాట్లాడుతున్నా రేవంత్ రెడ్డి గారు, నువ్వు మాదిగల విషయంలో ఎంత విమర్శిస్తున్నావు? అరే దళిత బంధు విషయంలో 12 లక్షల మీద మొట్టమొదట నువ్వు ప్రకటిస్తా అన్నావు, చేవలలో అది కూడా ప్రకటించలే. అందుకోసమే మాదిగ విషయంలో ఖచ్చితంగా మాదిగ జాతి చాలా తీవ్రంగా ఉన్నాము. ఖచ్చితంగా కడియం కావ్యకు టికెట్ ఇస్తే మేము ఖచ్చితంగా తెలంగాణ జిల్లాలో ఎట్లా పర్యటిస్తాడో రేవంత్ రెడ్డి, మాదిగలు రాజకీయంగానే బుద్ధి చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మాదిగలకే ఇవ్వాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. సిఆర్ అన్నకు కూడా నిజంగా నీకు మాదిగలపై చిత్తశుద్ధి ఉంటే, మాదిగలపై ప్రేమ ఉంటే ఖచ్చితంగా నువ్వు నీ బిడ్డను ఉద్యమం నుంచి నీ విద్యను ఎంపీ టికెట్ నుంచి విత్డ్రా చేసుకోవాలని కూడా మేము సిఆర్ అన్నకు డిమాండ్ చేస్తున్నాం. నీ విషయంలోనే చాలా సందిగ్ధంతో ఉంది. నీ విషయంలో క్లారిటీ లేనప్పుడు నువ్వే సర్దుమనుగుతున్నప్పుడు సిఆర్ అన్న చెప్పలేదా? మేము ఉద్యమంలో దండోర ఉద్యమంలో మొదటిసారి మేము ఉద్యమంలో పాల్గొనేటప్పుడు మాదిగా అని తెలుసు మాకు. మాదిగా అన్న తర్వాత మోత్కుపల్లి నరసింహ అన్న చాలా సందర్భాల్లో మాట్లాడుతున్నప్పుడు నేను బయన్లా అని చెప్పుకుంటూ వచ్చిండు. చూడండి, చంద్రబాబు నాయుడు పీరియడ్లో చంద్రబాబు వెన్నుపోటు పడిచిండు, మా నరసింహను వెన్నుపోటు పడిచిండు. కేసీఆర్ ఇద్దరికి టికెట్ ఇస్తే ఆయనకు వెన్నుపోటు ఓడిచేలా కాంగ్రెస్ రేపు రేవంత్ రెడ్డి కూడా వెన్నుపోటు ఓడిస్తాడు. అది గమనిస్తలేరు రేవంత్ రెడ్డి. అందుకోసమే ఆయన మాదిగలను అనగదొక్కే విషయంలో కడెన్సీఆర్ ముందు వరుసలో ఉన్నారు. కాబట్టి కడెన్సీఆర్ గారికి మాదిగలు రేపు మాదిగ పల్లెలలో ఎట్లా తిరుగుతారో కూడా సమాధానం చెప్పాలి. ఒక ఆంధ్ర అతన్ని చేసుకున్న ఆమెకు ఇలా తెలంగాణలో స్థానం కల్పిస్తారు. అసలు కడియం కావ్య ఎవరండి? అసలు కడెన్సీఆర్ కన్నా కనీసం పెద్ద మనిషికి ఒక జ్ఞానమని ఉండాలి కదా. నా బిడ్డ ఎక్కడ తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదు, దండోర ఉద్యమంలో పాల్గొనలేదు. అసలు మీరు కూడా తెలంగాణ ఉద్యమంలో మేము కష్టపడి తెలంగాణ ఉద్యమంలో మొట్టమొదటి అరెస్ట్ అయిన ఇందిరా పార్కులో 9 మందిలో ఒంగపెలిసిన అనే వ్యక్తి నేను ఒక్కని. అటు దండోర ఉద్యమంలో పనిచేసినాం, ఇటు తెలంగాణ ఉద్యమంలో పనిచేసినాం. మేము కొట్లాడి తీసుకొచ్చిన తెలంగాణ ఉద్యమంలో ఇలా మీరు అధికారాలు అనుభవిస్తున్నారు సిఆర్ అన్న గారు. అట్లాంటి మీ బిడ్డకు సంబంధం లేని విషయంలో మీరు టికెట్ ఇప్పించడంలో ప్రయత్నం చేస్తే మేము వదిలిపెట్టము. కాంగ్రెస్తో పాటు సిఆర్ అన్నతో పాటు ఖచ్చితంగా మేము ఎవరిని వదిలిపెట్టాం. అది మాదిగలకి ఇవ్వకపోతే
ఖచ్చితంగా మేము వదిలిపెట్టాం. మేము ఉద్యమ రూపం ఇప్పటికే అన్ని జిల్లాలు కూడా కోఆర్డినేట్ చేసి రాజకీయంగానే బుద్ధి చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. జై భీమ్, జై మాదిగ.